హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వారము డబుల్ ఎలిమినేషన్ అనేది ఉండబోతుంది. అందరు ఎవరు షాక్ కాకండి, ఎందుకంటే లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ ఉండడం వల్ల ఈ వారం 100% డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్లు పాత సీజన్ నుంచి టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే రావడం జరిగింది. సో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరితో గేమ్ ఆడారు, ఎవరు కంటెండర్లు అయ్యారు, ఎవరు కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. జస్ట్ 5 to 7 మినిట్స్ వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్, ఎందుకంటే కళ్యాణ్ పడాల 12th వీక్ నామినేషన్లో టాప్లో కొనసాగుతుండు. ఏ అన్అఫీషియల్ పోలింగ్ చూసినా కూడా కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉండు, సెకండ్ పొజిషన్లో తనుజ ఉంది. అలాగే టైటిల్ రేజ్ నుంచి పక్కకి తప్పుకున్నటువంటి ఇమాన్యుయల్, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే 12th వీక్లో నామినేషన్లో ఉన్నట్టు 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, వెడ్నెస్డే ఓటింగ్ పోల్స్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎపిసోడ్ కన్నా ముందే మీకు తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. మీకు త్వరగా అప్డేట్ 24/7 నేను ఇన్స్టా స్టోరీలో పెడుతూనే ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లోకి టోటల్గా 6 కంటెస్టెంట్లు రావడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే ప్రియాంక జన్, గౌతమ్, ప్రేరణ, దేతడి హారిక, మానసు, యావరు. టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే రావడం జరిగింది. ప్రియాంక జన్ కళ్యాణ్ పడాలతో గేమ్ ఆడడం జరిగింది. సో ఇక్కడ కళ్యాణ్ పడాల గెలిచాడు. అలాగే నెక్స్ట్ గౌతమ్ బర్ని గారితో గేమ్ ఆడాడు. సో ఇక్కడ గౌతమ్ గెలవడం జరిగింది. సో అందుకోసం బర్ని గారు కెప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అవ్వడం జరిగింది. సో కళ్యాణ్ పడాల గెలిచాడు కాబట్టి కెప్టెన్ కంటెండర్ అయ్యాడు. అలాగే థర్డ్ ప్రేరణ అండ్ తనుజ ఆడతారు. సో ఈ టాస్క్లో ప్రేరణ గెలుస్తుంది, తనుజ కెప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అవ్వడం జరుగుతుంది. సో 4th టాస్క్ సుమన్ అండ్ దేతడి హారిక ఆడతారు. సో ఇక్కడ దేతడి హారిక గెలుస్తుంది కాబట్టి సుమన్ గారు కెప్టెన్ కంటెండర్ రేజ్ నుంచి అవుట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ 5th మానస్ అండ్ డెమాన్ వీళ్ళిద్దరు ఆడతారు. సో వీళ్ళలో డెమాన్ పవన్ గెలవడం ద్వారా మన కెప్టెన్ కంటెండర్ అవ్వడం జరుగుతుంది. సో 6th టాస్క్ యావర్ వర్సెస్ ఇమాన్యుయల్ ఆడతారు. సో ఇక్కడ ఇమాన్యుయల్ గెలవడం ద్వారా కెప్టెన్ కంటెండర్ అవ్వడుతుంది. సో ఇప్పటివరకు కెప్టెన్ కంటెండర్ అయ్యింది ఓన్లీ ముగ్గురే. అది డెమాన్ పవన్, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్. అలాగే కెప్టెన్ కంటెండర్ రేజ్ నుంచి పక్కకి తప్పుకున్నది బర్ని గారు, తనుజ, సుమన్ శెట్టి. సో ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇంకా 3 కంటెస్టెంట్లు ఉన్నారు. ఆ 3 కంటెస్టెంట్ల కోసము 3 ఎక్స్ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సంజన గారి కోసము, దివ్యానికిత కోసము, రీతు చౌదరి కోసం 3 కంటెస్టెంట్లు అయితే రాబోతున్నారు. వాళ్ళు ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను, ఎందుకంటే మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. అలాగే కళ్యాణ్ పడాల ఓటింగ్ టాప్లో కొనసాగుతుందా అంటే 100% టాప్లో కొనసాగుతుంది. కళ్యాణ్ పడాల ఓటింగ్ ఇంక్రీజ్ అవ్వడానికి ముఖ్య కారణము వాళ్ళ మమ్మీ గారు వచ్చిన ఎపిసోడ్ హైలైట్ కావడము, అలాగే వాళ్ళ డాడీ వచ్చిన ఎపిసోడ్ హైలైట్ కావడము, ఇవన్నీ కళ్యాణ్ పడాలకు బాగా కలిసి వచ్చాయి. అలాగే కళ్యాణ్ పడాల ఓటింగ్ కూడా రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే తన గేము, తన జెన్యున్గా ఉండడము, అలాగే తనకు ఏది నచ్చలేదని చెప్పడము, ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేశారని, లేకపోతే ఏదైనా కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పి తన స్టాండర్డ్ని కరెక్ట్ తీసుకోవడం అనేది చాలామంది ఆడియన్స్కు చాలా నచ్చింది. అలాగే న్యూట్రల్ ఆడియన్స్ కూడా కళ్యాణ్ పడాల రోజుకు నచ్చుతున్నాడు, ఎందుకంటే తన బిహేవియర్ అంతా బాగుంది కాబట్టి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కళ్యాణ్ పడాల బాగా నచ్చుతుందో, ఎందుకంటే తన మమ్మీ వచ్చినప్పుడు ఎపిసోడ్ హైలైట్ అవ్వడము, అలాగే డాడీ వచ్చిన ఎపిసోడ్ హైలైట్ కావడము, ఇవన్నీ కళ్యాణ్ పడాలకు చాలా ప్లస్ అయితే అయ్యాయి. అలాగే తన గేమ్ ఆడే విధానం కూడా చాలామందికి నచ్చడం వల్ల కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది రోజుకు ఇంక్రీజ్ అయితే అవ్వకుండా వచ్చింది. సో 12th వీక్ వచ్చే వరకు కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 30 నుంచి 40% మధ్యలో కొనసాగుతుంది. తనుజ ఓటింగ్ అనేది 2 to 3% డ్రాప్ అయిందని చెప్పి మనకైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది. అఫీషియల్ పోలింగ్లో కూడా కళ్యాణ్ పడాల టాప్లో కొనసాగుతుండు. అలాగే మిస్ కాల్స్లో కూడా కళ్యాణ్ పడాల టాప్లో కొనసాగుతుండు. సో సెకండ్ పొజిషన్కి తనుజ పడిపోయింది. తనుజ పడిపోవడానికి ముఖ్య కారణము తనకు సంబంధించిన నెగిటివ్ ఎపిసోడ్ అనేది క్లియర్ కట్గా బయటికి రావడము, అలాగే తను ఫ్లిప్పింగ్ చేయడము, అంటే కొన్ని మాటలు మార్చి చేయడము, అలాగే తన సపోర్ట్ ఉన్నా కూడా సపోర్ట్ లేదని చెప్పడము, ఇవన్నీ మిక్స్డ్ ఆడియన్స్కు నచ్చలేదు. అందుకోసం తన ఓటింగ్ అనేది రోజుకు డ్రాప్ అయ్యకుండా వస్తుంది. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే నామినేషన్ టోటల్గా 8 కంటెస్టెంట్లు ఉన్నారు. కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, సంజన, డెమాన్ పవన్, సుమన్ శెట్టి, బర్ని,
దివ్యనికిత. సో టోటల్గా ఈ 8 కంటెస్టెంట్లో కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 31% కొనసాగుతుంది. తనుజ ఓటింగ్ అనేది 29%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 10%లో, సంజన ఓటింగ్ అనేది 6%లో, డెమాన్ ఓటింగ్ అనేది 6%లో, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 6%, బర్నీ ఓటింగ్ అనేది 6%, దివ్యనికిత ఓటింగ్ అనేది 5% కొనసాగుతుంది. వీళ్ళల్లో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్నది డెమాన్ పవన్, సుమన్ శెట్టి, బర్నీ వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అలాగే ఎలిమినేషన్ దగ్గర ఉన్నది సంజన గారు, దివ్యనికిత వీళ్ళిద్దరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ పెడితే 100% సంజన గారు అండ్ దివ్యనికిత వీళ్ళిద్దరు అయితే ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ మొత్తంలో ఉంది. అలాగే విన్నర్ రేజ్ నుంచి ఇమాన్యుయల్ పక్కకు తప్పకుండా అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి టీవీ యాక్టర్స్ మొత్తము ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే జబర్దస్త్ ప్రోగ్రామ్ సంబంధించిన కంటెస్టెంట్లు కూడా, అలాగే మా టీవీలో పాల్గొనే కంటెస్టెంట్లు అందరూ కూడా, అంటే టీవీ సెలబ్రిటీస్ మొత్తము ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది దారుణంగా పడిపోయింది. ఓన్లీ 10% మాత్రం కొనసాగుతుంది. ఇదే విధంగా ఇమాన్యుయల్ ఓటింగ్ కొనసాగితే 100% విన్నర్ రేస్ నుంచి పక్కగా తప్పుకున్నట్లే. ఎందుకంటే 31%లో కళ్యాణ్ పడాల్ ఉన్నాడు, 29%లో తనుజ ఉంది. కాబట్టి విన్నర్ రేస్ నుంచి ఇమాన్యుయల్ పక్కకి తప్పుకున్నట్లయితే నాకైతే అనిపిస్తుంది. నా అనాలిసిస్ ప్రకారము బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో కళ్యాణ్ పడాలకు ఉందని నాకైతే అనిపిస్తుంది. మీ అనాలిసిస్ ప్రకారము డబుల్ ఎలిమినేషన్ పెడితే ఎవరు ఎలిమినేట్ అవుతారో, అలాగే సింగిల్ ఎలిమినేషన్ పెడితే ఎవరు ఎలిమినేట్ అవుతారో, అలాగే బిగ్ బాస్ హౌస్లో 9 కంటెస్టెంట్లో బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందనేది కింద కామెంట్ పెట్టండి. ఇమాన్యుయల్కు ఉందా, కళ్యాణ్ పడాలకు ఉందా, అలాగే తనుజకుందా, ఎవరికి ఉందనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.